భూమిపై ఒక నరకం ఉంది. అది ఒక జైలు. ఖైదీలు ఈ జైలుకు వెళ్లడానికి బదులుగా సంతోషంగా మరణశిక్షను ఎంచుకుంటారు. ఇక్కడ పరిస్థితులు, నియమాలు, చిత్రహింసలు ఎంత అమానవీయంగా ఉంటాయంటే బందీగా బతకడం కన్నా మరణమే మంచిదని ఖైదీలు భావిస్తారు. రష్యాలోని ఈ భయంకరమైన జైలు పేరు బ్లాక్ డాల్ఫిన్. ఇది కజకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉంది. రష్యాలోని అత్యంత పురాతన జైళ్లలో ఒకటిది. దేశంలోని అత్యంత క్రూరమైన, ప్రమాదకరమైన నేరస్తులను ఇక్కడే బంధిస్తారు. దీని అధికారిక పేరు పెనెల్ కాలనీ నంబర్ 6. కానీ దీనికి బ్లాక్ డాల్ఫిన్ అని పేరు ఎలా వచ్చిందంటే ఈ జైలు ప్రవేశ ద్వారం దగ్గర నల్ల డాల్ఫిన్ విగ్రహం ఉంటుంది. అయితే కొత్తగా వచ్చే ఖైదీలకు ఆ విగ్రహాన్ని చూసే అవకాశం ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇక్కడకు తీసుకొచ్చే ప్రతి ఖైదీని కళ్లకు గంతలు కట్టి తీసుకొస్తారు. జైలు బయట నిర్మాణం ఎలా ఉందో వాళ్లకు తెలియకూడదు. తద్వారా పారిపోయే ప్రణాళిక కూడా వేసుకోలేరు. ఇక్కడ నుంచి బయటపడడానికి ఒకే ఒక్క దారి, అదే మరణం. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రపంచంలోని ఇతర జైళ్లలో ఉన్న ఖైదీలు ఎప్పటికైనా విడుదలవుతారేమో అనే ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. బ్లాక్ డాల్ఫిన్లో విడుదలను ఆశించడం అనేది నిజంగా అత్యాశే. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళలేరు. ఈ జైలును అలాంటి ప్రదేశంలో నిర్మించారు. ఇక్కడ చుట్టూ చాలా కిలోమీటర్ల వరకు ఒక్క మనిషి కూడా కనిపించడు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఖైదీ బయటపడినా అతని చుట్టూ మంచు తప్ప మరేం కనిపించదు. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ -40°C వరకు ఉంటాయి. అంటే అతను బయటకొచ్చినా ఆ భయంకరమైన చలికి చావక తప్పదు. అయితే ఇక్కడి నుంచి పారిపోవడానికి లెక్కలేనన్ని కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఈ జైల్లో సెల్ నిర్మాణం. ఇక్కడ సెల్ ప్రపంచంలోని ఇతర జైళ్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రతి ఖైదీని 3 పొరల ఇనుప కడ్డీల లోపల బంధించుంచుతారు. ఇలా చేయడం వల్ల గార్డ్స్ సురక్షితంగా ఉంటారని భావిస్తారు. అంతేకాదు, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గార్డులు వచ్చి తనిఖీ చేస్తారు. దీనివల్ల ఖైదీ కనీసం తన సెల్ నుంచి కూడా బయటకు రాలేడు. ఇక్కడ ప్రతి ఖైదీకి ఒక ప్రత్యేక సెల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒకరినొకరు చూసుకునే అవకాశం కూడా ఉండదు. ఒకసారి రిపోర్టర్ మురాద్ గోస్తాబ్ బ్లాక్ డాల్ఫిన్ జైలును సందర్శించారు. అతను అక్కడ ఒక ఖైదీని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఖైదీ ఇలా చెప్పాడు: ఈ జైల్లో ఏ ఖైదీ అయినా జంతువుగా మారడం చాలా సులభం, కానీ మనిషిగా మిగలడం చాలా కష్టం. ఎందుకంటే జంతువులు ఎంత హింసాత్మకంగా ఉన్నా వాటిని కూడా 3 మందపాటి ఇనుప కడ్డీల వెనుక బంధించరు. ప్రపంచంలోని ప్రతి జైల్లో కఠినమైన నియమాలు మరియు క్రమశిక్షణ ఉంటాయి. కానీ బ్లాక్ డాల్ఫిన్లోని నియమాలు వేరే స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఆఫీసర్ ఒక ఖైదీకి ఆజ్ఞ ఇస్తే ఆ ఖైదీ తప్పనిసరిగా ఎస్ సర్ అని మాత్రమే సమాధానం ఇవ్వాలి. ప్రపంచంలోని అన్ని జైళ్లలో ఖైదీలను సాధారణంగా నడిపించుకుని వెళతారు. కానీ బ్లాక్ డాల్ఫిన్ చాలా భిన్నమైంది. ఇక్కడ ఖైదీలను ఒక విచిత్రమైన భంగిమలో నడిపిస్తారు. దాన్ని స్ట్రెస్ పొజిషన్ అంటారు. ఈ పద్ధతిలో ఖైదీల నడుములను ముందుకు వంచి చేతులను వెనక వైపు లాక్ చేసి తీసుకువెళతారు. సెల్ నుంచి బయటకు తీసేటప్పుడు వారి కళ్లకు నల్లగుడ్డ కడతారు. ఇలా చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఈ భంగిమలో తీసుకువెళ్లడం వల్ల ఖైదీలు జైలు యొక్క నిర్మాణాన్ని గుర్తించలేరు. ఫలితంగా వారు పారిపోయే ప్రణాళిక గాని, జైల్లో అల్లర్లు సృష్టించే పథకం గాని చేయలేరు. ఈ విధంగా గార్డులు ఖైదీలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఖైదీలను అంత బాధాకరమైన స్థితిలో చూసినప్పుడు గార్డులకు వారిపై జాలి కలుగుతుందేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకసారి నేషనల్ జియోగ్రాఫిక్ ప్రతినిధులు డానిష్ అబ్బాషియా అనే గార్డ్ను ఇంటర్వ్యూ చేశారు. అతను చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. బ్లాక్ డాల్ఫిన్ ఖైదీల పట్ల తమ మనసులో కొంచెం కూడా సానుభూతి లేదని అతను స్పష్టం చేశాడు. వాళ్ళని మనుషులుగా చూడడం కూడా తమకు చాలా కష్టంగా అనిపిస్తుందని అతను ఒప్పుకున్నాడు. గార్డులు అంత కఠినంగా ఎందుకుంటారు? ఎందుకంటే ప్రస్తుతం ఈ జైల్లో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. కానీ వాళ్ళు చేసిన మొత్తం హత్యల సంఖ్య దాదాపుగా 3500 కంటే ఎక్కువ. అంటే ఇక్కడ ప్రతి ఖైదీ సగటున 5 హత్యలు చేశాడు. ప్రతి ఖైదీ సెల్ యొక్క తలుపు మీద అతను చేసిన నేరాలు మరియు హత్యల సంఖ్య రాసి ఉంటుంది. గార్డులు వాళ్ళని వ్యాయామం కోసం సెల్ నుంచి బయటకు తీసినప్పుడు వారి కంటికి మొదట కనిపించేది ఆ నేరాల జాబితాయే. ఈ కారణంగా వాళ్ళు ఖైదీలను మనుషులుగా కాకుండా జంతువులుగా చూస్తారు. ప్రతిరోజు ఖైదీలను వారి సెల్ నుంచి వ్యాయామం కోసం బయటకు తీసుకువస్తారు. వారిని ఒక చిన్న కాంక్రీట్ ఆవరణలో తీసుకువెళతారు. అక్కడ వాళ్ళు కేవలం 90 నిమిషాలు మాత్రమే నడవగలుగుతారు. ఆ 90 నిమిషాల సమయంలో మాత్రమే వారికి బహిరంగ ఆకాశాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఖైదీలు వ్యాయామం చేస్తున్న సమయంలో గార్డులు వారి సెల్ను నిరంతరం తనిఖీ చేస్తూ ఉంటారు. గార్డులకు హాని కలిగించే ఏ వస్తువులను ఖైదీలు దాచిపెట్టకుండా చూసుకోవడమే దీని ఉద్దేశం. ఈ జైల్లో భద్రత ఎంత కఠినంగా ఉంటుందంటే ఖైదీలు దేన్నైనా చూడడం దాదాపు అసాధ్యం. ఇక్కడ వాళ్ళు 24 గంటలు కఠినమైన నిఘాలో ఉంటారు. ప్రతి ఖైదీ సెల్ లోపల మరియు బయట ప్రతి చోట కెమెరాలుంటాయి. ఇది వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. వాళ్ళు బాత్రూంకు వెళ్ళినప్పుడు కూడా కెమెరాలో బంధించబడతారు. వారికి ఒక్క నిమిషం కూడా గోప్యత ఉండదు. అంటే 24 గంటలు ఎవరో ఒకరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
నిద్ర లేచిన తర్వాత వారికి కూర్చోవడానికి లేదా పడుకోవడానికి అనుమతి లేదు. వాళ్ళు 24 గంటలు తమ సెల్ లోపల నిరంతరం నిలబడి ఉండాలి. ఆ 90 నిమిషాల వ్యాయామం సమయం కోసం తీసుకువెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కూర్చోవడానికి అనుమతి ఇవ్వరు. చాలా జైళ్లలో ఖైదీలందరూ కలిసి భోజనం చేయడానికి ఒక లంచ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ వారికి ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం కూడా లభించదు. కానీ బ్లాక్ డాల్ఫిన్లో అలాంటి క్యాంటీన్ వ్యవస్థ ఏదీ లేదు. వారికి సెల్ లోపలే భోజనం, అది కూడా దూరం నుంచి ఒక ట్రేలో ఉంచి లోపలికి నెట్టేస్తారు, అచ్చం కుక్కకి పెట్టినట్టు. బ్లాక్ డాల్ఫిన్ లాంటి నరకం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉందా? చాలా జైళ్ల నుంచి పారిపోవడానికి ఉపయోగించే మార్గం సొరంగం. మెక్సికో జైలు నుంచి ఎల్ చాపో అనే అతను అలాగే పారిపోయాడు. కానీ బ్లాక్ డాల్ఫిన్లో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ సెల్స్ గ్రౌండ్ మొత్తం కాంక్రీట్తో చేశారు. స్టాంకో అనే ఖైదీ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ గోప్యత అనేది ఉండదు. వాతావరణం చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక్కడ బ్రతకడం కన్నా చనిపోవడం మేలనిపిస్తుంది. ఈ స్టాంకో తన స్నేహితుడిని చంపి అతని మాంసాన్ని పక్కింటి వారికి ఇచ్చేశాడు. ఇక్కడ చిన్న తప్పు కూడా తీవ్రంగా కొడతారు. తుపాకీ అమర్చిన లాఠీ ఖైదీల్లో భయాన్ని సృష్టిస్తుంది. ఒక ఖైదీ చనిపోతే అది సహజ మరణం అని చెబుతారు. కానీ వాస్తవానికి వాళ్ళు చిత్రహింసల వల్లే చనిపోతారు. బ్లాక్ డాల్ఫిన్లో ఒక భయంకరమైన శిక్ష ఉంది. చలిలో నగ్నంగా నిలబెట్టి వాటర్ కెనాల్తో నీళ్లు కొట్టి ఆ తర్వాత తెరిచి ఉన్న పంజరంలో ఉంచుతారు. మానసిక ప్రశాంతత కోసం వాళ్ళకి పుస్తకాలు, వార్తాపత్రికలు, రేడియోలను అనుమతిస్తారు. టీవీ మరియు ఇంటర్నెట్ నిషేధం. ఈ మాత్రం వినోదం ఉన్నప్పటికీ ఒంటరితనం వల్ల ఖైదీలు పిచ్చివాళ్ళయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బయటకు తీసే సమయం తప్ప వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేరు లేదా మాట్లాడుకోలేరు. స్టాంకో ప్రకారం విడుదలవుతామనే ఆశ చచ్చిపోతుంది వాళ్ళకి. ఇక్కడ తమ విధిని అంగీకరించినప్పుడు మాత్రమే బలంగా ఉంటారు. ఇక బనక్ అనే మరో ఖైదీ. ఇక్కడ ఏ ఖైదీ కూడా పశ్చాత్తాపం లేకుండా లేడని చెప్పారు. ఆ బనక్ 5గురిని చంపి వారి శరీరాలను కాల్చేశాడు. బ్లాక్ డాల్ఫిన్లో అతను తన రూమ్మేట్ను తినేశాడు. ఆలోచించండి, వీళ్ళు ఎంత ప్రమాదకరమో. మరి ఇలాంటి వాళ్ళకి ఈ జైల్ కరెక్టా కాదా? మీరే చెప్పాలి. తప్పక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.